పుతిన్తో జైశంకర్ భేటీ, ప్రధాని మోదీ పర్సనల్ మెసేజ్ అందజేత. నిన్న పుతిన్ని కలవడం జరిగింది జైశంకర్. అయితే నరేంద్ర మోదీ ఒక పర్సనల్ మెసేజ్ని పంపిండంట. మరి అది దేనికి సంబంధించింది? ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిందా, లేకపోతే ఈ టారిఫ్స్కి సంబంధించిందా, హర్మోజ్ జలసంధికి సంబంధించిందా అనేది అయితే బహిర్గతం కాలేదు. ఆ పర్సనల్ మెసేజ్లో ఏముందనేది పక్కన పెడితే, నిన్న పుతిన్ చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, గత సంవత్సరం కొంత ట్రేడింగ్ అనేది తగ్గినా కూడా ఈ సంవత్సరం అయితే చాలా సంతృప్తికరంగా ఉంది, చాలా పెరిగింది. భవిష్యత్తులో ఈ సమ్మిట్స్ ద్వారా ఇంకా అగ్రిమెంట్లు చేసుకుంటాం, బయలేటరల్ అగ్రిమెంట్లు చేసుకుంటాం, ఒప్పందాలు కుదిరించుకొని భారతదేశానికి రష్యాకి ఇంకా స్నేహబంధాన్ని బలపరుస్తాం, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కుదిరించుకునే దిశగా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఆ విషయాలను కూడా చూద్దాం మనం. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత సందేశాన్ని ఆయన పుతిన్కు అందజేశారు. అయితే ఆ పర్సనల్ మెసేజ్లో ఏముందన్నది ఆయన వెల్లడించలేదు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. ఈ హర్మోజ్ జలసంధి గురించి, అమెరికా, ఇజ్రాయిల్ అండ్ అలాగే ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఈ ఆయిల్ ట్రేడ్స్, ఎక్కువ ఆయిల్ మనం రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆఫ్టర్ ఆయిల్ రిజర్వ్డ్ కంట్రీస్ అయిన అరబ్ కంట్రీస్ తర్వాత రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆ ఆయిల్కి సంబంధించిన విషయాలైనా, అలాగే ఎరువులు, ఫర్టిలైజర్స్, యూరియా ఎక్కువ మొత్తంలో మనకు రష్యా నుంచే వస్తుంటుంది. అదేవిధంగా అణుశక్తి, న్యూక్లియర్ పవర్కి సంబంధించిన రంగాలపై కూడా కీలక చర్చలు జరిగినట్టు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత రష్యా మధ్య వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగిన 27వ అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశం వివరాలను జైశంకర్ ఈ సందర్భంగా పుతిన్కు వివరించారు. రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటోరోవ్తో కలిసి జైశంకర్ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. జైశంకర్ అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది. ఈ కల్చరల్, ఎకనామిక్ అండ్ ట్రేడ్కి సంబంధించిన సహకారంపై 27వ తారీఖు నాడు, పోయిన నెల 27వ తారీఖు నాడు సమావేశం జరిగిందంట. సో దానికి సంబంధించిన వార్తను కూడా వాళ్ళు చెప్పినట్టు, పుతిన్కి వివరించినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ భారత రష్యా మధ్య చిరకాలంగా అత్యంత దృఢమైన సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు. గతేడాది స్వల్పంగా తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది తిరిగి వృద్ధి పదంలోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అత్యంత శ్రద్ధ వహించడం వల్లే ఇది సాధ్యమైందని పుతిన్ పేర్కొన్నారు. తన తరపున ప్రధాని మోదీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయాలని జైశంకర్ను కోరారు. ఇది అంటే గత సంవత్సరం, ఎందుకంటే ఈ టారిఫ్స్ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి, ఈ అమెరికా టారిఫ్స్ ఒత్తిళ్ల కారణంగా కొంత ట్రేడ్ అనేది కొంత క్షీణించినప్పటికీ మళ్ళీ ఈ సంవత్సరం గాడిన పడ్డది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే నరేంద్ర మోదీ గారి నాయకత్వ పటిమ కారణంగానే వాణిజ్యమైన, ఈ ఎకనామికల్ రిలేషన్షిప్స్ అయినా, న్యూక్లియర్ రిలేషన్షిప్స్ అయినా, ఈ ఎరువులకు సంబంధించిన రిలేషన్షిప్స్ అయినా ప్రతిదీ బలంగా ఉందని, ఆ వాణిజ్యం జరుగుతుంది అని నిన్న పుతిన్ చెప్పడం ఇక్కడ నిజంగా హర్షించదగ్గ విషయం. త్వరలో జరగనున్న షాంఘాయ్ సహకార సంఘం సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. సో ఆ భేటీ ఏర్పరచుకోవడం కారణంగా మిగిలిన విషయాలను కూడా ప్రస్తావించి ఆ కోఆపరేషన్ ఎట్లా ఉండాలనేది కూడా ఆలోచిస్తారు. అయితే ఏదైతే షాంఘాయ్ కోఆపరేషన్ సంస్థ, ఇలా చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తుంటాయి, దాంట్లో బ్రిక్స్ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ అమెరికా డామినెన్స్ని తట్టుకోవాలి అని అంటే, అమెరికా డామినెన్స్ కొంత క్షీణించిన మాట వాస్తవం. ఒకప్పుడు యూనిపోలార్ ఉండేది, ఫస్ట్ బైపోలార్ ఉండే, ఆ తర్వాత యూనిపోలార్గా మారింది. వాళ్ళు ఒక్కలే ఉండేది, వాళ్ళు ఒక్కలే డామినేట్ చేసారు ఈ ప్రపంచాన్ని ఒక 15-20 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఈరోజు మల్టీపోలార్ వరల్డ్గా ఎమర్జ్ అవుతుంది. అంటే అమెరికాతో పాటు చైనా, భారత్, యూరోపియన్ కంట్రీస్ అయిన ఫ్రాన్స్, ఇటలీ, యూకే ఇట్లాంటి దేశాలు, అదేవిధంగా రష్యా, మిలిటరీ పరంగా చూస్తే రష్యా, జపాన్ ఇట్లాంటి దేశాలన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, ఆర్థికంగా బలపడుతున్నాయి, మిలిటరీ పరంగా బలపడుతున్నాయి, ట్రేడ్ విషయాలలో కూడా బలపడుతున్నాయి. ఈ రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిక్స్ అయినా, ఏషియాన్ అయినా, సార్క్ అయినా, ఇలాంటి, అలాగే యూరోపియన్ యూనియన్ అయినా, వీటన్నిటి కారణంగా కొంత అమెరికా ఆధిపత్యం తగ్గింది. అదేవిధంగా ఈరోజు ఈ ట్రేడ్ డీలింగ్స్ అనేవి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్చేంజెస్, ఫారెన్ ఎక్స్చేంజెస్ మొత్తం మనకి డాలర్స్లో జరుగుతాయి. ఆ డాలర్స్లో జరుగుతుంది కాబట్టి అమెరికాకు అంత అహంకారం. ఆ డాలర్స్లో జరగకుండా బ్రిక్స్ కరెన్సీని ఒకటి తెర మీదకి తెచ్చే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్రిక్స్ కరెన్సీ కనుక
ఇంప్లిమెంటేషన్లకు వస్తే అమెరికాకి చాలా నష్టం చేకూరుతుంది. అమెరికా డామినెన్స్ ఇక పూర్తిగా తగ్గుతుంది. అప్పుడు చైనా అండ్ భారతదేశం అనేది బైపోలార్ వరల్డ్కి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకనంటే ఈరోజు మార్కెటింగ్ హబ్గా ఎదుగుతుంది భారతదేశం, ఐటీ హబ్గా ఎదుగుతుంది. ఈరోజు భారతదేశం అంటే గుర్తుకొచ్చేది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఐటీ హబ్స్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఈ ఐటీ సెక్టార్లో న్యూయార్క్ను తలదన్నే స్థాయికి భారతదేశం ఎదుగుతుంది. కాబట్టి చైనా అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సమర్థవంతంగా ఎదుగుతుంది. కాబట్టి ఈరోజు బైపోలార్ వరల్డ్కి దారితీసే విధంగా అంటే చాలామంది ఫిలాసఫర్స్, పొలిటికల్ సైంటిస్టులు, ఎకనామిస్టులు చాలామంది ఏమంటారు అంటే 21st సెంచరీ బిలాంగ్స్ టు ఇండియా అంటారు. ఈ 21వ శతాబ్దం భారతదేశానికి చెందింది అని చాలా బలంగా చెప్తారు. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సహకారం అవసరం, రష్యాతోటి మిగిలిన యూరోపియన్ దేశాలతో కూడా సహకారం అవసరం. ఎదిగే క్రమంలో వాళ్ళ సహకారం ఉంటే అత్యంత వేగంగా ఎదుగుతాం అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ భేటీలో ఇంధన రంగం, భారత రైతులకు ఎరువుల సరఫరా, అణుశక్తితో పాటు హైటెక్ రంగాలతో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ ఏదైతే హైటెక్ టెక్నాలజీకి సంబంధించిన ఫీల్డ్, అదేవిధంగా న్యూక్లియర్ పవర్కి సంబంధించిన అంశాలను కూడా చర్చించనున్నట్లు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.